దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 155. జాతరలో ఆనంది వాళ్ళకు తెలిసిన ఒక నిజం. ఏంటి ఆ నిజం? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎదురుగా యముడు కనిపించేసరికి ఆనందికి పెదవుల మీద నవ్వు నిదానంగా మాయమవుతూ గుటకలు మింగుతుంటుంది. సీరియస్గా చూస్తున్న అశ్విన్ని చూస్తుంటే రంగి కూడా భయపడుతుంటుంది. అశ్విన్ ఆ సీరియస్ లుక్ని ఆనంది వైపు నుంచి తప్పించి రంగి వైపు చూస్తాడు. దెబ్బకు రంగి ఆ చూపుకి ఇక్కడ మాయమైపోయి రోడ్డు మీద ప్రత్యక్షమై ఉరుకులు పెడుతూ వెళ్తుంటుంది. ఇక తర్వాత అశ్విన్ ఆనంది కేసి చూస్తుంటే చేతిలో చీర కొంగు పట్టుకుని నలుపుకుంటూ, మరేమో యమా, నీకు ఏం టిఫిన్ చేయమంటావు అని అడుగుతుంది. ఆహా, రోజు నాకు టిఫిన్ చేసి పెట్టేది నువ్వేనా అని అడుగుతాడు అదే యాటిట్యూడ్ లుక్తో. కాదు, కానీ మరేమో ఇవాళ స్పెషల్గా నీకు టిఫిన్ చేసి పెడదామని అడుగుతున్నాను అంటూ ఏదో పైకి నవ్వు నటిస్తూ అడుగుతుంది. అసలు విలారా అంటూ తన చేయి పట్టుకొని రూంలోకి లాక్కొని వెళ్తుంటాడు. అదంతా జితేంద్ర చూస్తూ, ఈ రంగి ప్లాన్ అంతా ఆనందిదన్నమాట. ఆనంది అమాయకురాలు అనుకునే వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారు అని ఇంకొకసారి అర్థమైంది. తను పైకి కనిపించేంత అమాయకురాలు ఏమీ కాదు అని అనుకుంటాడు. అశ్విన్ కోపంగా తన్ని లాక్కొచ్చి గోడకి లాక్ చేసి, నీకు నువ్వు అసలేమనుకుంటున్నావు? నా మాట వినిపించుకోకుండా మీ మావయ్య మాట విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావు. ఇప్పుడు మళ్ళీ నా మాట వినిపించుకోకుండా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నావా అంటూ సీరియస్ అవుతాడు. భార్యాభర్తలే కదయ్యమ్మా, కలిపితే తప్పేముంది అని అడుగుతుంది ఇన్నోసెంట్గా చూస్తూ. చంపేస్తాను ఆ మాట అన్నావంటే అంటాడు కోపంతో. అంత కోపం ఎందుకు అమ్మా? అసలు పెళ్ళైన శివంగిని ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకుంటావు అని అడుగుతుంది. ఎన్ని రోజులైనా మన దగ్గరే ఉంటుంది అని అంటాడు. అయితే తనకి మొగుడు ముద్దు ముచ్చట లేకుండా తన జీవితాన్ని అలాగే సాగనిస్తావా అని అడుగుతుంది. తన ప్రశ్నకి సమాధానం లేక మౌనంగా ఉంటాడు. మా అన్నయ్య తనకి విడాకులిస్తే ఇంకొక పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నావేమో. మా అన్నయ్య ఎప్పటికీ తనకి విడాకులు ఇవ్వడు. మీ అమ్మ కొడుకు మనసు మార్చుకొని శివంగిని మా అన్నతో కాపురానికి పంపించే ఆలోచన చేయండి. లేదంటే నేను ఇలాగే రంగీని బొంగిని అడ్డు పెట్టుకొని శివంగిని ఏడిపిస్తుంటాను అని ధైర్యం చేసి సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడుదాకా రూమ్ బయట నుండి వాళ్ళ మాటలు విని జితేంద్ర ఆనంది బయటికి రావడం చూసి పక్కకు దాక్కుంటే ఆనంది మాటలతో యమ ఆలోచన పడుతూ, నిజంగానే నా చెల్లెల జీవితం ఏం కావాలి? ఆ రాస్కెల్గాడు ఏ విధంగా కూడా నా చెల్లెలకి విడాకులు ఇచ్చేలాగా లేడు. మరి అలాంటప్పుడు నా చెల్లెల లైఫ్ ఏంటి అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అశ్విన్ అలా ఆలోచించడం కూడా జితేంద్ర గమనించి బయటకొచ్చి, అమ్మో అమ్మో, ఆనంది యమని తన మాటలతో ఆలోచించేలా చేసిందంటే ఈ ఆనంది తక్కువది కాదు అని అనుకొని ఓ పక్కగా చూసేసరికి చైతన్య శివంగి టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ కనిపిస్తుంటారు. వీళ్ళిలా కొట్టుకుంటూ ఒకేసారి ఆదర్శ దంపతులు అవుతారేమో అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసి చూస్తే అది హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్న కాల్. ఆ కాల్ చూసి ఇంకా కొట్టుకుంటూ చిలిపి గొడవలు పెట్టుకుంటున్న చైతన్య శివంగిని కోపంగా చూస్తూ ఆ ఇల్లు దాటుకొని ఆరు బయటికి వెళ్ళి హోమ్ మినిస్టర్తో మంతనాలు చేస్తుంటాడు. నందిత వంటగదిలో వంట చేస్తుంటే అమర్ అక్కడికి వచ్చి, నాకొక కాఫీ ఇస్తారా మేడం గారు అని అడుగుతాడు కొంటె చూపులతో. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది తెలుసా అంటూ విసుక్కుంటుంది నందిత కప్పులో కాఫీ పోస్తూ. మళ్ళీ నేనేం చేశాను, ఎందుకంత కోపం అని అడుగుతాడు. నేను ఈ రూమ్లో నిద్రపోతుంటే నన్ను లేపొచ్చు కదా. ఏదో నా టైం బాగుండి తెల్లవారుతుండగా మేలుక వచ్చేసరికి నా రూమ్లోకి వచ్చి పడ్డాను. లేదంటే నేను ఈ రూమ్లో పడుకోవటం పిల్లలు ఎవరైనా చూస్తుంటే ఏమనుకునేవారు అని అంటుంది కాఫీ కప్ అందిస్తూ. అమర్ కాఫీ సిప్ చేసి, ఏమనుకునేవారు? మహా అయితే మనం ఇద్దరం కలిసిపోయాయేమో అనుకునేవారు, అంతే కదా అని అంటాడు నిర్లక్ష్యంగా. అలా అనుకునే ఛాన్స్ ఇవ్వను.
నా జీవితం మొత్తం అయిపోతున్నా కూడా నేను నీతో కలవను. అయినా ఇక్కడ ఉండేది ఇంకెన్ని రోజులే. ఎలాగో 2 రోజులు అయిపోయాయి. ఇవాళ కాక ఇంకా 2 రోజులే కదా ఉండేది అని అంటుంది. ఏంటో అందరితో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. మనం వచ్చి అప్పుడే 2 రోజులైందా అని అంటాడు బాధపడుతూ. నీకే నువ్వు చేతులారా చేసుకొని మమ్మల్ని దూరం పెట్టి ఇప్పుడు బాధపడటం ఎందుకు అని అంటుంది. తన మాటలకి మౌనంగా బాధపడుతూ కాఫీ తాగి ఖాళీ కప్పు పక్కకు పెడుతూ చక్కెర లేని కాఫీ ఇచ్చినా కాఫీ బాగుంది అని అంటాడు. ఎప్పుడు ఇలా చక్కెర లేని కాఫీ తాగుతుండు. ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినడం గమనించాను. అది తగ్గిస్తే మంచిది. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారికి నీ ఫుడ్ రిస్ట్రిక్షన్ గురించి చెప్తాను. అవి ఖచ్చితంగా ఫాలో అవుతుండు అని అంటుంది. నదిత అలా మాట్లాడుతుంటే వాళ్ళకి మళ్ళీ దూరంగా ఉండాల్సి వస్తున్నందుకు ఇప్పటి నుంచే బాధపడుతుంటాడు అమర్. కాసేపటికి జితేంద్రతో సహా అందరూ 3వ రోజు గుడికి చేరుకుంటారు. అమ్మో! ఈ జాతరలో నోరు విప్పి ఏదీ మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటా జితేంద్ర. అమర్, నందిత, బామ్మగారు లోపల దర్శనం చేసుకుంటూ ఉంటే అప్పటికే అశ్విన్, ఆనంది, చైతన్య, శివంగి, జితేంద్ర దర్శనం చేసుకుని బయటకొస్తారు. వాళ్ళు అలా కనిపించడం శశాంక్ గమనించి అతని ముందు ఉన్న ఆ ఊరిలో నివసించే దంపతులకు వాళ్ళని చూపిస్తుంటాడు. వాళ్ళే ఆనంది, చైతన్య. మీ టార్గెట్ వాళ్ళిద్దరి మీదే. వెళ్ళి నేను చెప్పినట్టుగా మాట్లాడండి అని అంటాడు. అలాగే అని చెప్పి ఆ దంపతులు ఆ నలుగురు ముందుకు వెళ్తారు. ఈ నలుగురు వచ్చిన వీళ్ళని ఎవరు అన్నట్టుగా చూస్తుంటే, మీరు దేవి రమేష్ పిల్లలంట కదా అంటుంది ఆవిడ ఆనందిని, చైతన్యని చూస్తూ. అవును అంటుంది ఆనంది వాళ్ళని తెలియనట్టుగా చూస్తూ. మేము ఎవరో మీకు తెలియకపోయినా మీరు మాకు బాగా తెలుసు. మీ అమ్మా నాన్న బతికి ఉన్నప్పుడు మీరు మా ఇంట్లోనే రెంట్కుండేవాళ్ళు. మీ తల్లిదండ్రులు మేము కలివిడిగా ఉండేవాళ్ళం. ఆ అమరేంద్ర కారణంగానే పాపం మీ అమ్మా నాన్న చనిపోయారు అని అంటారు. అది విని ఆనంది, చైతన్య ఒక్కసారిగా షాక్ అవుతుంటే అశ్విన్, శిరీష విస్మయం చెందుతారు. జితేంద్ర వాళ్ళని చూస్తూ, ఓ, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆనంది, చైతన్యతోటి మాట్లాడతారని హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే వాళ్ళు వీళ్ళేనా అని అనుకుంటాడు. ఆ అమరేంద్ర అనేది లేకపోయి ఉంటే మీ అమ్మా నాన్న పెంపకంలో మీరిద్దరూ హాయిగా పెరిగేవాళ్ళు. ఆ అమరేంద్ర కారణంగానే మీ అమ్మా నాన్న మీ బాగోగులు చూసుకోకుండానే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయారు అని అంటుంది ఆవిడ. వాళ్ళ మాటలు నలుగురికి ఇంకా షాకింగ్లా ఉంటాయి. అసలు మీ అమ్మా నాన్న ఆ అమరేంద్రతో స్నేహం లేకపోయి ఉంటేనన్నా హాయిగా బతికి ఉండేవాళ్ళు. స్నేహం స్నేహం అంటూ ఆ పట్టణం వదిలి ఆ అమరేంద్ర కోసం ఈ ఊరికొచ్చి మృత్యు ఒడిలోకి చేరుకున్నారు అని అంటాడు అతను. వాళ్ళ మాటలకి ఈ నలుగురు షాకింగ్గా చూస్తుంటే ఓ పక్క నిలబడ్డ శశాంక్ అదంతా ఆనందంతో చూస్తూ, ఈ దెబ్బతో వాళ్ళ కుటుంబంలో చీలికలు ఏర్పడినట్టే, అమరేంద్ర గుండె పగిలినట్టే అని అనుకుంటాడు. మీ తల్లిదండ్రుల ప్రేమ మీకు దక్కలేదంటే ముమ్మాటికి ఆ అమరేంద్రే కారణం అంటూ ఆవిడ ఎక్కిస్తుంటే అశ్విన్ వాళ్ళ మాటలు విని చైతన్య, ఆనంది వైపు చూస్తాడు. చైతన్య కోపం తెచ్చుకుంటూ, స్టాప్ ఇట్. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా తల్లిదండ్రులు చనిపోవడానికి మా మావయ్య కారణమేంటి అంటూ కోపడతాడు. మీరసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఆనంది కూడా వాళ్ళని కోపగించుకుంటుంది. మేము మతి ఉండే మాట్లాడుతున్నాం. కానీ ఇన్నాళ్ళు మీరే మతి లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుంది. నాకొకటి చెప్పండి. మీ అమ్మ, మీ నాన్న ఎలా చనిపోయారని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడు అతను. మా అమ్మా నాన్న ఏదో యాక్సిడెంట్లో చనిపోయారని మా మామయ్య చెప్పాడు అని అంటుంది ఆనంది. అవును, ఆటోలో వెళ్తూ యాక్సిడెంట్కి గురయ్యారని మా మామయ్య మాకు చెప్పారు అంటాడు చైతన్య. వాళ్ళు అలా అనగానే ఆ ఊరి దుండగుల చేతిలో వాళ్ళు చనిపోయారని నందిత ఒకసారి అశ్వినికి చెప్పడం గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోతుంటాడు. ఓ, మీ అమ్మా నాన్న చావు విషయంలో కూడా అమరేంద్ర మీకు అబద్ధం చెప్పాడన్నమాట అంటుంది ఆవిడ. అబద్ధమా? అబద్ధమేంటి అని అడుగుతుంది ఆనంది. మీ అమ్మా నాన్న చనిపోయింది యాక్సిడెంట్లో కాదు. ఈ ఊర్లో
అమరేంద్రకి శత్రువులు చాలామంది ఉన్నారు. అమరేంద్ర శత్రువులే మీ అమ్మా నాన్నని కత్తితో పొడిచి చంపేశారు. మీ అమ్మా నాన్న చావుకి అమరేంద్ర అలా కారణమయ్యాడు అని అంటాడతను. ఆ మాటలు విని నలుగురు షాక్ అవుతుంటే, ఇక అమరేంద్రతో వీళ్ళ ఎడబాటు ఖాయం అని అనుకొని జితేంద్ర మనసులో సంతోషపడుతుంటాడు. మీరు చెప్పేదంతా అబద్ధం. మా తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోయారనేది నిజం. మా తల్లిదండ్రులు చనిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మావయ్య కారణం కాదు అంటుంది ఆనంది. ఇంతగా చెప్తున్నా వినిపించుకోరేంటి? మేం ఒక్కరమే అనడం కాదు. అమరేంద్ర శత్రువులు మీ అమ్మా నాన్నని పొడిచి చంపారని ఊరు మొత్తానికి తెలుసు అంటుంది ఆవిడ. వాళ్ళు మర్డర్‌కి గురయ్యారని వింటున్న చైతన్యకి, ఆనందికి కళ్ళల్లో నీళ్ళొస్తుంటే, అశ్విన్ వాళ్ళ మాటల్ని ఆశ్చర్యంగా వింటూనే, మరోపక్క వీళ్ళు అమర్‌కి ఎక్కడ నెగెటివ్ అవుతారని కంగారుతో కాస్త భయపడుతుంటాడు. ఇక శిరీష మాత్రం ఆ విషయాలన్నీ కొత్తగా వింటుంది. లేదు, మీరు చెప్పేది మాకు నమ్మశక్యంగా లేదు. నిజంగానే మా పేరెంట్స్ యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటారు అంటాడు చైతన్య. మిమ్మల్ని నమ్మించడం కోసం మేము పని కట్టుకొని రాలేదు. ఏదో మిమ్మల్ని చూడగానే అప్పటి విషయాలు గుర్తొచ్చి ఇలా చెప్పాము. మీతో మాట్లాడుతుంటే ఆ అమరేంద్ర మీ తల్లిదండ్రుల చావు విషయం మీ దగ్గర దాచిపెట్టాడని బాగా తెలుస్తుంది. నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే ఈ ఊర్లో వాళ్ళని ఇంకెవరినైనా పిలిపించి మీ ముందే నిజం చెప్పిస్తాను ఉండండి అంటూ ఆ దంపతులు అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటాడు. ఆ ఊరి వాళ్ళు అక్కడ కనిపించడంతో ఓ నలుగురిని అక్కడికి పిలిచారు. వీళ్ళని మీరు గుర్తుపట్టారో లేదో, మా ఇంట్లో రెంట్‌కి ఉండే రమేష్ దేవిల పిల్లలు అంటూ వాళ్ళని పరిచయం చేస్తుంది ఆవిడ. ఓ అవునా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాము అంటారు వాళ్ళు. దేవి రమేష్ చనిపోవటానికి అమరేంద్ర శత్రువుల కారణం కదా అని అడతారు వాళ్ళు. అవును, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అమరేంద్రకి ఎవరో శత్రువులుంటే ఆ శత్రువులే వీళ్ళ అమ్మానాన్ని పొడిచి చంపేశారు. ఆ నిజం ఊరు మొత్తానికి తెలిసిందే కదా అంటుంది ఆవిడ. ఆమె చెప్పేది కూడా విని ఈ నలుగురు షాక్ అవుతుంటారు. ఆమెతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు కూడా అదే మాట అంటుంటే ఆనంది, చైతన్య కన్నీళ్లు పెడుతూ ఒకరికొకరు మొహాలు చూసుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది చూసి అశ్విన్‌లో ఇంకా కంగారు ఎక్కువవుతుంది. ఎక్కడ ఈ ఇద్దరు తండ్రికి దూరం అవుతారేమోనని అశ్విన్ బాధ. అయినా పాపం ఆ విషయాలు వీళ్ళకిప్పుడు గుర్తు చేసి వీళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మీ తల్లిదండ్రులు ఎలా చనిపోయారో ఇప్పుడైనా మీకు అర్థమైందా అంటాడు అతను. వాళ్ళ అమ్మా నాన్న మర్డర్‌కి గురయ్యారని వింటుంటే ఆనందికి, చైతన్యకి దుఃఖం ఆగటం లేదు. అసలు మీ తల్లిదండ్రుల సమాధులైనా అమరేంద్ర మీకు చూపించాడా అని అడుగుతుంది ఆవిడ. సమాధులా? మా తల్లిదండ్రుల సమాధులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది ఆనంది. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి, కావాలంటే రండి చూపిస్తాము అంటారు వాళ్ళు. అమ్మా నాన్న సమాధులు చూద్దామన్నయ్య అంటూ చైతన్య, ఆనంది వాళ్ళ వెంట వెళ్తుంటారు. అది చూసి చాటుగా ఉన్న శశాంక్, ఇక్కడ ఉన్న జితేంద్ర సంతోషపడుతుంటే, అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఆయన శత్రువులు వీళ్ళ తల్లిదండ్రులను చంపడం ఏంటి అని అడుగుతుంది శిరీష. నాకు కూడా వాళ్ళ మరణం గురించి అంతగా ఏమీ తెలీదు శిరీష అని. అమరేంద్ర గారి శత్రువులు ఆనంది వాళ్ళ పేరెంట్స్ చంపడం ఏంటి? ఆ శత్రువులు ఎవరై ఉంటారు అని అనుకొని, కానీ పాపం మా నాన్న వీళ్ళిద్దరిని ప్రాణంగా చూసుకోవడానికి మమ్మల్ని కూడా వదిలేశాడు. ఇప్పుడు చైతన్య, ఆనంది నాన్నగారికి నెగటివ్ అయితే అసలు నాన్నగారు తట్టుకోగలుగుతాడా అని అనుకొని అశ్విన్ తండ్రి గురించి కంగారు పడుతూ ఉండగా అమర్, నందిత బామ్మగారు దర్శనం చేసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళతో పాటు చైతన్య, ఆనంది కనిపించకపోవడం అమర్ చూస్తుంటే, మీరే కనిపిస్తున్నారు, చైతన్య, ఆనంది ఎక్కడా అని అడుగుతుంది బామ్మగారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అశ్విన్ భయపడుతున్నట్టుగా అవుతుందా? చైతన్య, శిరీష పెంచిన ప్రేమని కాదని అమర్‌కి నెగెటివ్ అవుతారా? అమర్ శత్రువులే వాళ్ళని చంపారు అనే విషయం నందిత విని ఎలా రియాక్ట్ కాబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.